ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్సుమంజలండి. ఈరోజు వెరైటీ పచ్చడి అండి, స్పెషల్. రూప్ గార్డెన్లో బెండకాయలు, లేత బెండకాయలు వచ్చాయి. ఆ బెండకాయలతో పచ్చడి చేశాను. ఎంత బాగా వచ్చింది చూడండి, సూపర్ టేస్ట్ అండి. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. ఎంత బాగుంది చూడండి పచ్చడి ఎంత బాగుంది. ఈ పచ్చడి అన్నంలో బాగుంటుంది, దోశలేకి, ఇడ్లీకి, చపాతీకి, అన్ని రకాల టిఫిన్లకి, చాలా ఉప్మాలకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేయాలి చూద్దారండి. బెండకాయ రోడ్డు పచ్చడి చేసాం కదా, ఎంత బాగా వచ్చిందండి, సూపర్ టేస్ట్. అద్భుతంగా ఉందండి టేస్ట్. ఇందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. బెండకాయల్లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఫైబరు, ఇంకా పోలేటు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఖనిజ లవణాలు, పొటాషియం అధిక మోతాదులు ఉన్నాయి. ఇలా జిగురు, బెండకాయ జిగురు చూడండి, ఇలా జిగురుగా ఉంటుంది కదా బెండకాయ పచ్చడి, జిగురుగా ఉంది కదా. ఈ జిగురు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. ఇంకా మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి బాగా దోహదపడుతుంది. మనం ఈ బెండకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రాత్రిలో నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్ళు తాగితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా బెండకాయల్లో. ఈ బెండకాయలో ఉండే ఫైబరు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని బాగా డెవలప్ చేస్తుంది. ఇంకా జీర్ణ సమస్యలు తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. ఫైల్స్ నివారణకు, మలబద్ధక సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. ఇంకా బీపీ, షుగర్ బాగా కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ కే బ్లడ్ క్లాట్ అవ్వకుండా నివారిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు రాకుండా నివారించబడుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్ నివారణకు బాగా దోహదపడుతుంది. ఇందులో ఉండే పోలేట్ క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం. ఫ్లావనాయిడ్స్ అధిక మోతాదులు ఉంటాయి. ఈ ఫ్లావనాయిడ్స్ మెదడు చురుగ్గా పనిచేయడానికి, తెలివితేటలు బాగా పెరగడానికి, జ్ఞాపకశక్తి పెంపొందడానికి బాగా దోహదపడతాయి. అందుకే చదువుకునే పిల్లలకి బెండకాయ కొట్టి పెట్టమంటారు కదా. బెండకాయలు తింటే ఐక్యూ పవర్ బాగా పెరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ అవుతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్ట్ అండి. మా రూఫ్ గార్డెన్లో బెండకాయలు వచ్చాయండి. చూడండి ఎన్ని వచ్చి చూడండి. చెట్టు నిండి కాయలు, చెట్టు చిన్నది, కాయలు ఎక్కువ. ఈ కాయలతో ఈరోజు మనం బెండకాయ రోడ్డు పచ్చడి తయారు చేస్తున్నాం. చాలా బాగుందండి. లేతకాయలు బాగుంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇలా ఎంతమందికి ఉంటుంది అదృష్టం అండి. ఆర్గానిక్ పంట, ఎలాంటి కెమికల్స్ లేకుండా మన రూఫ్ గార్డెన్లో మనం పండించుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పు. కెమికల్స్ లేకుండా. అది ఎంత బాగున్నది. ఇంకా పెద్దవి అవుతాయండి. ఈ ఆకులు కొద్ది దురదగా ఉంటాయండి, జాగ్రత్త కోసుకో.
బెండ మొక్కలు ఆకులు దొరదొస్తాయి. సరిపోతుంది పచ్చి. ఎంత బాగున్నది. ఎంత బాగున్నది లేతకి తాజా. మా రూఫ్ గార్డెన్లో లాస్ట్ గార్డెన్ బూట్స్ గుమ్మడికి ఎంత పెద్ద చూడండి, ఎంత పెద్దగా వచ్చింది చూడండి. ఇదే ఫస్ట్ టైం అండి, ఇంకా వస్తున్నాయి బంతులు చాలా బాగున్నాయి కదా. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ కృష్ణవేణి. ఈరోజు మా రూఫ్ గార్డెన్లో బెండకాయలు వచ్చాయండి, లేడీస్ ఫింగర్స్. సో మీరు ఈరోజు రోడ్డు పచ్చడి తయారు చేస్తాం. రోడ్డు పచ్చడి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి, 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 కప్పు వేపిన శనగపప్పులు, మామిడికాయ. సమ్మర్ సీజన్ కదా, మామిడికాయలు దొరుకుతాయి ఇప్పుడు మనకు. పులుపు, చింతపండు బదులు మామిడికాయ వేస్తున్నాను. ఒక చిన్న మామిడికాయ. ఇదిగోండి పండుమిర్చి పచ్చడి చేసాం కదా, ముందు యూట్యూబ్లో పెట్టాను చూడండి. ఈ పండుమిర్చి పచ్చడి మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాల పచ్చడిలో వాడుకోవచ్చు. మన గోంగూర పచ్చడి వేసాను, బెండకాయ పచ్చడి, తర్వాత ఉసిరికాయల పచ్చడి వేసాను. ఇప్పుడు ఈరోజు మనం బెండకాయల పచ్చడిలో కూడా 1 స్పూన్ పండుమిర్చి పచ్చడి వేస్తున్నాం. చాలా బాగుంటుంది టేస్ట్. మెంతిపొడి 1 స్పూను, పసుపు 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, ఇంకో 1 స్పూన్. ఇవన్నీ వేపడానికి సరిపడా ఆయిల్, 4 స్పూన్ల ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర. ఇంతే బెండకాయలు రోడ్డు పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా. రూఫ్ గార్డెన్లో బెండకాయలు చూడండి, తాజాగా ఎంత బాగా చూడండి లేతగా. బెండకాయ రోడ్డు పచ్చడికి ముందుగా 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూన్ కూడా వేయాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు బాగా వేగిపోయి కదా, ఇవన్నీ వేరే బౌల్లో తీసుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయలు వేపుకోవాలి. పొగ ఎండ ఎక్కువ ఉందండి, బాగా సమ్మర్ సీజన్ కదా. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఆయిల్ చాలా బుద్ధి వేసుకోవచ్చు. ఆయిల్
బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక మామిడికాయ ముక్క కూడా వేస్తాం. మామిడికాయ తొక్కలేదండి, తొక్కతో పాటు వేస్తాం. తొక్కటి మంచి కదా, ఫైబర్ ఎందుకు మొదలు ఉంటుంది కదా, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అన్నమాట. మామిడికాయలు బట్టల్లో మామిడికాయ చాలా బాగుంటుంది. ఈ లోపల పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు అని వేపుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం మిక్సీ బాగా రుబ్బుకుందాం. మా పోలేకి ఎక్కడ అవసరం లేదు. చూడండి, కొబ్బరి చిప్పలు, కొబ్బరి చిప్పలు అన్నీ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి పార్టీ ఉపయోగపడుతుంది కొబ్బరి చిప్పలు అన్నీ కలిపేసుకున్నాను. కొబ్బరి చిప్పలు మామిడికాయ బెండకాయ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసాను. అన్నీ ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర చాలా మంచిది ఆరోగ్యానికి. కారపచ్చడి 1 స్పూను, 2 స్పూన్లు కారపచ్చడి 2 స్పూన్లు తీసుకున్నాను. ఇది పండుమిర్చి పచ్చడి 2 స్పూన్లు, 1 స్పూను మెంతుల పొడి, 1 స్పూను పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను ఇంగువ. నిమిషాలు అయిపోతుంది, బట్టి అయిపోతుంది. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక తీసేది. మనం తగ్గించి ఇవన్నీ బాగా వేపుకోవాలి. 2 నిమిషాలు మూత పెడితే బాగా ఫ్రై అయిపోతుంది. పచ్చిమిర్చి ముక్కలన్నీ బాగా కలిగాయి కదా, ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు కొద్ది పప్పులు వేసుకుంటూ రోల్స్ ఉందండి కొద్ది వేసి రుబ్బుకో. ధనియాలు జీలకర్ర వేసాం కదా, వాసన గొబాలేస్తుంది, చాలా బాగుంది. వేరుశనగపప్పులు ఆరోగ్యం చాలా మంచిది. ఎన్నిక ప్రాబ్లం కంట్రోల్ చేస్తారు. ఆ ముక్కలు ఉడికే లోపల ఎన్ని బాగా రుబ్బుకోవాలి. ఉడికిపోయింటండి బాగా. ఇది రుబ్బేడమే, రోడ్డు పచ్చడి దంచుకోండి. రోడ్లు వేసి అన్నీ బాగా చూడండి, ఎంత బాగా ఉడికిపోయి చూడండి. మామిడికాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, టమాటా, కొత్తిమీర ఇవన్నీ
ఇవన్నీ ఆయుర్వేద పచ్చడి, అన్ని ఆరోగ్యానికి మరి చాలా మంచిది కదా, ఇమ్యూనిటీ బూస్టర్. శనగపప్పులు తొందరగా నలిగిపోతాయి. అప్పుడు ఎంత బాగా వెళ్ళిపోయాడు. పప్పులు కనపడలేదు చూడు. ఈ కొద్దిగా సగం నలిగాక, పప్పులన్నీ సగం నలిగాక ఇప్పుడు ఇవన్నీ బెండకాయ ముక్కలు, టమాటా, మామిడికాయ ముక్కలు ఇవన్నీ కొద్ది కొద్దిగా వేసి రుబ్బుకోవాలి బాగా. ఒక వీడియో చేయడానికి ఎంత కష్టపడాలి చూడండి. ఎండ, గాలి, పొగ చెమట పట్టేస్తున్నాయి. రోడ్డు పచ్చడి కావాలంటే కష్టపడాలి తప్పదు. బెండకాయ కమ్మని నోరు గురించి బెండకాయ రోడ్డు పచ్చడి. చిన్నప్పుడు ఇలా రకరకాల పచ్చళ్ళు తినేవాళ్ళం. అందుకే ఆరోగ్యంగా ఉన్నాం, బీపీలు షుగర్ లేకుండా హ్యాపీ. ఆర్గానిక్ ఆకుకూరలు, ఆర్గానిక్ కూరగాయలు పండించుకుంది. రెండుసార్లు రుబ్బుకోవాలండి. రోల్ చిన్నది కదా, ఇది అయిపోయాక మళ్ళీ దీన్ని కలిపి రుబ్బుకోవాలి. మట్టి పాత్రలో వండుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిది. మన పంతులందరూ కర్రల పొయ్యి మీద మట్టి పాత్రలు వండుకుందని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి కదా. వాళ్ళకి 89 సంవత్సరాలు వచ్చినా ఎవరికి బీపీలు షుగర్ ఉండేటి కదా కదా. ఫిజికల్ ఎక్సర్సైజు, ఇలాగ ఆర్గానిక్ ఫుడ్, కెమికల్స్ లేకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి కదా. మనకి ఇప్పుడు అన్ని పొల్యూషనే, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, కూరగాయలకి అన్ని కెమికల్స్. వరి నాటేసినప్పటి నుంచి లాస్ట్ కోసే వరకు అన్నీ ప్రతిరోజు మందులు చల్లుతూనే ఉంటారు వాటి మీద తెగులు రాకుండా. ఇలాంటి కల్తీ ఫుడ్ తిని మనకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదా. ఈ వీడియో అంతా నచ్చిందండి. మీరు కూడా తయారు చేసి పచ్చడి టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్లు పెట్టారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ ధన్యవాదాలండి. సర్వేజన కుటుంబ భవన్. పచ్చడి అంత బాగుంది చూడండి. ఆరోగ్యకరమైన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ పచ్చడి, రోడ్డు పచ్చడి. ఈ పచ్చడిలో మనం మ్యాంగోస్, మామిడికాయలు కూడా వాడాం కదా, తీసుకున్నాం కదా, మామిడికాయ వేసాం కదా, పుల్లటి మామిడికాయ వేసాం కదా. ఇవి మామిడికాయలు సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా. మ్యాంగోస్లో పచ్చి మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా, సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే మ్యాంగోస్లో ఉండే సి విటమిన్ ఇమ్యూనిటీ బూస్ట్ లాగా ఉపయోగపడుతుంది మనకు. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. డయాబెటీస్ కంట్రోల్కి దివ్య ఔషధం. ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల మనకు ఒబిసిటీ కంట్రోల్ కూడా బాగా దోహదపడుతుంది. క్యాన్సర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఎసిడిటీ, డైజెషన్ ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడానికి దివ్య ఔషధం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీవైరల్ లక్షణాలు, యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. విటమిన్ సి అధిక మోతాదులో ఉండడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్ మామిడికాయ. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఆయుర్వేద పచ్చడి ఇది ఒక రకంగా. ఇది
అల్లం వేసాం, వెల్లుల్లిపాయలు వేసాం, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాం కదా. ఆయుర్వేద పచ్చడి ఎంత బాగా వచ్చింది చూడండి. బెండకాయ ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ కాయగూరలతో బెండకాయతో చేసిన పచ్చడి అండి. ఇమ్యూనిటీ బూస్ట్ ఎంత బాగా వచ్చిందండి పచ్చడి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే, కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్.